ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధముగా అంటున్నాడు, మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని. ప్రజలారా, మానవులుగా మనకి ఎన్నో అవసరతలు ఉండును, ఎన్నో కొరతలుండును, ఎన్నో ఆశలు కూడా ఉండును. అయితే వాటిని పొందుకునవలనని మనమే ఎన్నో ప్రయత్నములు చేయుదుము, కానీ వాటిని పొందుకొనలేక ఇందుము. కొన్నిసార్లు మనుషుల సహాయము కోసం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ అవి వ్యర్థమైపోవును. మన దగ్గర అంత శక్తి, స్తోమత కూడా ఉండదు. అయితే మన జీవితంలో ఏవి మనకు కావాలో, ఏవి మనకు అవసరమో, ఏవి మనకు సరి అయినదో, ఏవి మనకు మేలైనదో అది మనకన్నా మన పరమ తండ్రికి బాగుగా తెలియను, మన ప్రభువుకు బాగుగా తెలియను. మన పట్ల ఆయనకున్న తలంపులు, ప్రణాళికలు ఎంతో గొప్పవి. వాటిని మనము గ్రహించదమనుకుంటే అవి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నవి. ప్రజలారా, మనుషుల సహాయము వ్యర్థము, రాజులు, అధికారుల సహాయము కోరడము వ్యర్థము. వారిని ఉపయోగించుకొని, అనగా వారి ద్వారా మనకు దేవుడు సహాయము దయచేయును, కానీ వారినే నమ్ముకొని కూర్చుండకూడదు. ఎందుకనగా దేవుని బిడ్డలమైన మనకు సహాయము పైనుండి వచ్చును, అనగా దేవుని దగ్గర నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి బహుమానము, ప్రతి వరము, ప్రతి తలాంతు, ప్రతి సహాయము మనకు దేవుని దగ్గర నుండే వచ్చును. గనుక మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు, ఏదైనా కొరత ఉన్నప్పుడు, ఏదైనా వాంఛ, ఆశ ఉన్నప్పుడు, ఏదైనా సహాయము కావాల్సినప్పుడు ఎవరు తీరుస్తారు? ఈ లోటు, ఈ కొరత, ఈ సమస్య, ఈ సహాయము, ఈ అవసరత ఎవరు తీరుస్తారో అని బాధపడక, తటపటాయించక, ఇదిగో అసాధ్యములను సుసాధ్యములుగా మార్చే ప్రభువు ఉన్నాడు. ఆయనకు ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఏదియూ లేదు. మనుషులకు సాధ్యము కానివి ఈ లోకంలో ఎన్నో ఉన్నవి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రజలారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభువు చెప్పెను. నా నామంలో మీరు ఏది అడిగినను అది తండ్రి వలన మీకు అనుగ్రహింపబడును. అలాగుననే నా నామమున మీరు దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని ప్రభువు చెప్పెను. కాబట్టి ప్రజలారా, మనకు ఏ అవసరత ఉన్నా మొదట దేవుని సన్నిధిలో విన్నవించుకుందాం. అది చిన్నదైనా పెద్దదైనా అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహించును. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచును. ప్రభువు అంటున్నాడు, మీరు చెడ్డవారు ఇండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్నిచ్చును అని. ప్రజలారా, అల్పులమైన మనమే, అపవిత్రులమైన మనమే మన పిల్లలకు మంచివి ఇవ్వాలని ఉంటే, అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన మన పరమతండ్రి మనకు మంచివి, శ్రేష్టమైనవి ఇవ్వడా? విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా అక్కర్లు తీర్చే దేవా, మేము అడిగినను అడగకపోయినను మాకు ఏది అవసరమో, ఏది ఉత్తమమో తెలుసుకొని శ్రేష్టమైనవి మాకు అనుగ్రహించిన దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. మొదట మీ నీతిని, మీ రాజ్యమును వెదికితే మాకు కావలసినవన్నీ దేవుడు మాకు దయచేయును అని మేము విశ్వసించుటకు, అలాగుననే మనస్సు తెరిచి మా అవసరతలన్నీ మీతో చెప్పుకొని వాటిని పొందుకునినప్పుడు మిమ్మను మహింపరచి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.